మాస్టర్ నమస్కారం. కేఆర్కే తాతగారికి నమస్కారం. బూరుపాదులు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారికి నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ గారు ఇచ్చిన ప్రిన్సిపల్స్లో ప్రాణ ట్రీట్, యోగా టీచ్ అన్నది ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్ అబ్జార్బ్ అండ్ అబ్జర్వ్. ఈ రెండు ప్రిన్సిపల్స్ గురించి అసలు మాస్టర్ గారు మనకి ఇచ్చేటువంటి పూర్ణ ప్రాణశక్తి అంటే ఏమిటి, మనం మామూలుగా ఊపిరి పీల్చుకుంటూ ప్రాణశక్తిని లోపలికి తీసుకుంటూ జీవిస్తున్నాం కదా, సమస్తమైన ప్రాణకోటి అలాగే ఉన్నది కదా. మాస్టర్ గారు ఇచ్చేటువంటిది ఏమిటి, పైనుంచి బ్రహ్మరంధ్రంలోంచి మన శరీరంలోకి ప్రవహించేటువంటి ఆ పూర్ణ ప్రాణశక్తి అంటే ఏమిటి? పూర్ణ ప్రాణశక్తి 7th కట్ ఆఫ్ లెవెల్లో చందు ప్రాణమును బ్రతికించుకోవడం కోసం మాస్టర్ గారు డైరెక్ట్ రూట్లో, సుందరం గారు, మదర్ సివి వేరే ఇండైరెక్ట్ రూట్స్లో వెళ్ళారు. ప్రాణ తీసుకోవటానికి అక్కడి నుంచి 7th కట్ ఆఫ్ లెవెల్ని తీసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నారు. మాస్టర్ గారు డైరెక్ట్ రూట్లో వెళ్ళి 7th కట్ ఆఫ్ లెవెల్లో ఉన్నటువంటి పూర్ణ ప్రాణశక్తి, అఖండమైన పూర్ణ ప్రాణశక్తి, అనంతమైనటువంటి ప్రాణ లెవెల్ ఉన్నది అక్కడ, ఘనీభ రూపంలో ఉంటుంది. ఘనీభవించినటువంటి పూర్ణ ప్రాణశక్తి. అందులో ఏముంటుంది? ఒకటి ప్రాణ, 2 చైతన్యము, 3 ప్రజ్ఞ. అంటే మనకున్న ప్రజ్ఞకు ఎడిషనల్గా కొంత ప్రజ్ఞ ఇవ్వబడుతుంది. ఈ 3 కలిపి ఒక్క ప్రవాహంగా ఏ రూపంలో వస్తుంది? ద్రవ రూపంలో వస్తుందా, వాయు రూపంలో వస్తుందా? అలా కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగముల రూపంలో చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి, వెరీ వెరీ హై ఫ్రీక్వెన్సీ అంటే నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్. అది ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఎందుకు అవసరం? ఎంత ఫ్రీక్వెన్సీ ఎక్కువైతే అంత వేవ్ లెంగ్త్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వేవ్ లెంగ్త్ తక్కువగా ఉంటే మన శరీరంలో ఉన్న చిన్న చిన్న అణువుల్లో కూడా ఈ ప్రవాహం ప్రవేశించడానికి వీలు. అంచేత పూర్ణ ప్రాణశక్తి అథెంటిక్, ఆటోమేటిక్, అనబటోపిక్ వేవ్స్గా మాస్టర్ గారి కృపతో 7th కట్ ఆఫ్ లెవెల్ నుంచి చందు ప్రాణం ఏదైతే బ్రతికించడానికి తీసుకొచ్చారో అదే ప్రాణశక్తి మనందరికీ ఇరుసంచెల ఎవరైతే ధ్యానమునందు నిమగ్నమై ఉంటారో వారికి 7th కట్ ఆఫ్ లెవెల్ నుంచి అంచెలంచెలుగా చిన్న చిన్న కాలువలుగా మనందరిలోకి ఒక్కొక్కళ్ళకి బ్రహ్మరంధ్రంలోకి ఇవ్వబడుతుంది. దానికి కీ ఏమిటి? మాస్టర్ సివివి నమస్కారం అన్న మహామంత్రం. ఇది అనుకోగానే మనలో పూర్ణ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం గుండా ఇక్కడ ఉంటుంది. ఈ ఏరియాలో బ్రహ్మరంధ్రం చాలా సన్నది,
దాన్ని వర్ణించడం తరం కాదు. వెంట్రుకలో కొన్ని 100ల భాగం అంత సన్న రంధ్రం మన కపాలం ఇక్కడ ఉంటుంది. అక్కడి నుంచి శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడి మండల పరిస్థితి తెలుసు. సుషుమ్న నాడి ద్వారా పూర్ణ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం నుండి ఆజ్ఞాచక్రం, ఇది ఫ్రంట్ సైడ్ అన్నీ ఫిజికల్ లెవెల్ భౌతికంగా కనపడేవి, వెనకాల వెన్నుపూస వెనకాల ఉండేటువంటివి సూక్ష్మ శరీర నిర్మాణం. అదే హితు అంటాం. ఆజ్ఞాచక్రం, విశుద్ధి చక్రం, అనాహతం, మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం. అక్కడి నుంచి షట్చక్రమంలో చక్కగా ప్రవహించి షట్చక్రమంలోనూ పూర్ణ ప్రాణశక్తిమయం చేసి అక్కడి నుంచి మూలాధారం నుంచి ఇడ, పింగళ నాడుల ద్వారా ఇడనాడి, చంద్రనాడి లెఫ్ట్ సైడ్ ప్రవహిస్తుంది, ఎడం పక్కన వెన్నుముకకి ఎడం పక్కన. కుడి పక్కన సూర్యనాడి, పింగళ నాడి, ఈ రెండిటి ద్వారా ప్రవాహం ఊర్ధ్వముఖంగా వెళుతుంది. ఇది ఇట్లా నాగుపాములాగా చుట్టుకుని వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ హితు దగ్గర ఏదైతే ఉందో అక్కడ ఆడవాళ్ళు నాగహారం అని పెట్టుకుంటారు, ఒక బంగారపు బిళ్ళ జడకి. ఈ 2 నాగములు అక్కడ క్రాస్ అవుతాయి కాబట్టి దాని నాగహారం అక్కడ పూజిస్తారు ఈ 2 నాడుల్ని. అందుకని ఆడవాళ్ళు జడ వేసుకోవడం కూడా అదొక యోగ ప్రక్రియ. 3 పాయలు తీస్తారు, మధ్యలోది పింగళ, ఇడ, మధ్యలోది సుషుమ్న, ఇడ, పింగళ. అందుకని ఈ జడ వేసుకోవడం, ఈ నాగహారం పెట్టుకోవడం అనేది అది యోగ ప్రక్రియ. అక్కడ ఇలా క్రాస్ అయిపోయి ఇడ లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది, పింగళ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఇలా క్రాస్ అయ్యి బ్రెయిన్లో ఎంటర్ అవుతుంది, సహస్రారంలో ఎంటర్ అయ్యి సహస్రార మహాశక్తి కేంద్రమును పూర్ణ ప్రాణశక్తిమయం చేసి నఖశిఖ పర్యంతం అణువున ఈ శరీరం అంతా చక్కగా ప్రవహించి ఈ శరీరమును పూర్ణ ప్రాణశక్తిమయం చేయును. తద్వారా మాస్టర్ కృపతో మన శరీరమును స్ట్రాంగ్ బ్లేజింగ్ ఈథరిక్ బాడీ అంటారు. సూక్ష్మ శరీరం, ప్రాణ శరీరం, వైటల్ బాడీ తయారవుతుంది. మంచి శక్తివంతంగా ఉంటుంది. ఈ ఈథరిక్ బాడీ తయారవకపోతే ఈ శరీరానికి ఉపయోగం ఉండదు. యోగపరంగా ఉపయోగం కావాలంటే ఈ ఈథరిక్ బాడీ బాగా తయారవ్వాలి. స్ట్రాంగ్ బ్లేజింగ్ అంటే విపరీతమైన వెలుగుతో ప్రకాశవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి సూక్ష్మ శరీరం తయారవుతుంది. ఇప్పుడు మనం ఈ యోగాలో కూర్చున్నప్పుడు, యోగ ప్రక్రియ జరుగుతున్నప్పుడు, ప్రాణ ప్రవాహం మనలో ప్రవహిస్తున్నప్పుడు ఈ ప్రక్రియ సూక్ష్మ శరీర నిర్మాణము అన్ని చక్రములు ఏవైతే శక్తి కేంద్రంలో పైనుంచి సహస్రారం, ఆజ్ఞాచక్రం, విశుద్ధి చక్రం, అనాహతం, మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం, మాస్టర్స్ వ్యూ ఇన్ కుండల్ని, అదో ప్రిన్సిపల్లో మాస్టర్స్ వ్యూ ప్రకారం మూలాధారం నుంచి కుండలినిలో కూడా పూర్ణ ప్రాణశక్తి ప్రవహించి పూర్ణ ప్రాణశక్తి మయం చేసి కుండలిని యాక్టివేట్ చేస్తుంది. అది సైలెంట్గా ఉన్నా అందులో ప్రకంపనలే ఉండవు.
మిగిలినటువంటి చక్రాల దగ్గర ప్రకంపనలు తెలుస్తాయి మనకి. అది మన అబ్జర్వేషన్ చేసేటప్పుడు పూర్ణ ప్రాణశక్తి ఎలా లోపలికి ఎంటర్ అవుతోంది. ఆహా, మాస్టర్ గారి కృపతో పూర్ణ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం గుండా చక్కగా సుషుమ్నా నాడి ద్వారా ఇప్పుడు అనుభూతి పొందాలన్నమాట. ఆ ప్రవాహం సుషుమ్నా నాడిలో వెడుతున్నప్పుడు అది ఒక్కొక్క చక్రం క్రాస్ అవుతుంటే ఆ అనుభూతి మీకు వచ్చినప్పుడు అది మీరు ఆనందించాలి. అది అబ్జర్వేషన్. దాన్ని పరిశీలన. ఎలా వస్తుంది లోపలికి? విశుద్ధి చక్రానికి వచ్చింది. ఆహా, విశుద్ధి చక్రం దాటింది, అనాహతానికి వచ్చింది. అనాహతం దగ్గర మీకు వైబ్రేషన్స్ వస్తాయి, ప్రకంపనలు. ఆ ప్రకంపనలని గమనించాలి. ఎక్కడ వర్క్ జరుగుతుంది? మామూలుగా పైనుంచి కింద వరకు అన్ని చక్రాల్లో చార్జ్ చేసి మూలాధారంకి వెళ్ళి కుండల్ని టచ్ చేసి మళ్ళా తిరుగు ప్రయాణంలో ఇడాపింగ్లా నాడుల ద్వారా సుషుమ్నాలో కూడా వస్తుంది. అది ఊర్ధ్వముఖంగా పెడుతున్నప్పుడు ఈ హితు దగ్గర, హితు అంటే ఈ పోర్షన్ వెనకాల, అందుకే అక్కడ దెబ్బ తగిలితే ప్రాణం నిలవడం కష్టం. ఈ హితు దగ్గర పూర్ణ ప్రాణశక్తి క్రాస్ అయ్యి సహస్రాలంలోకి పెడతాం. సహస్రాలంలో వైబ్రేషన్స్ వస్తాయి. అలా మీరు ప్రాణశక్తిని ఫాలో అవుతూ ఈ వైబ్రేషన్స్ని ఫాలో అవుతూ యోగ ప్రక్రియలో నిమగ్నం అయిపోవాలి. అప్పుడు మీ సూక్ష్మ శరీరం జరుగుతూ మాస్టర్ గారి కృప అపరంపారంగా తాతగారి కృప మీలోకి ప్రవహిస్తుంది. అణువణువున ప్రతి సూక్ష్మమైనటువంటి కణంలో కూడా పూర్ణ ప్రాణశక్తి చక్కగా ప్రవహించి శరీరం అంతటిని ఎనర్జెటిక్గా చేస్తుంది. మంచి శక్తివంతంగా తయారవుతుంది. ఉత్సాహం వస్తుంది. ఎవరైతే నిరుత్సాహపడిపోయి నీరసించిపోయి ఉన్నారో వారందరికీ యోగా ప్రక్రియ చేసిన తర్వాత చక్కగా శక్తి వచ్చి, ఉత్సాహం వచ్చి, ద్విగుణీకృతమైనటువంటి ఆనందంతో చక్కగా పని చేసుకుంటారు. ఏ పని వాళ్ళు చేసుకుంటున్నారో అదే. జీవితం శక్తివంతమవుతుంది, అర్థవంతమవుతుంది. మన గోల్, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఎక్కడి నుంచి వచ్చాం, ఈ విషయాలన్నీ కూడా అవగతం అవుతాయి లోపల. నేనెవరు, ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ దర్శనం అవుతుంది. ఈ చెప్పేవన్నీ నా స్వానుభూతిని అనుసరించి చెప్తున్నాను నేను. మాస్టర్ గారి కృప వలన సూక్ష్మ శరీర నిర్మాణము, ఆత్మానుభూతి, మాస్టర్ గారి అనుభూతి, మాస్టర్ గారి టచ్ అన్నీ పొందిన ఆనందంతో ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను. అంతేగాని మాకు ప్రగల్భాలు ఏమీ అవసరం లేదు. మనం తాతగారి దగ్గరికి వచ్చాం, తాతగారి పేరు చెప్పుకోవడం. తాతగారు ఎవరు? ఆత్మస్వరూపుడు. ఆత్మ అంటే ఏమిటి? ప్రాణమునకు, మనస్సుకు, చిత్తము, అహంకారము, బుద్ధి, వీటన్నిటికీ నిలయం అయినటువంటిది ఆత్మ. ఆత్మే పరమాత్మ. జీవాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి, విష్ణు సహస్రనామం. ఈ జీవాత్మే మనం ధ్యానంలో ఉన్నప్పుడు పరమాత్మగా అది రూపొందుతుంది. మన శరీర ప్రక్రియలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో ఏకీభవించకుండా తామరాకు మీద నీటి బొట్టల్లే ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి వెలుగు మీకు దర్శనం అవుతుంది. అదే మీరు. మనమంటే ఏదీ కాదు, ఆ ఆత్మబిందువే. మాస్టర్ ప్రభువు అంతరమున ఆదిపరాశక్తి, బాహ్యమున తేజోమయులు. పరబ్రహ్మ శక్తిమయ తేజోమయ స్వరూపమే మాస్టర్ ప్రభు. ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్ లవ్.
పూర్ణ ప్రేమ తత్వమే తప్ప మాస్టర్ ఇంకోటి కాదు. దయామయుడు, కరుణాసింధు. అలాంటి ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మని మనం దర్శించుకుని సేవించుకుని ఆనందించి పరమానందంలో, బ్రహ్మానందంలో, అల్టిమేట్ బ్లిస్లో మనం లీనమైపోతాం. అప్పుడు మన ఐడెంటిటీ మనం కోల్పోతాం. ఇదంతా వెళ్ళి అందులో లీనమైపోతుంది. ఆత్మలో లీనమైపోయి నువ్వే పరబ్రహ్మ స్వరూపానివి అని నీకు అవగతం అవుతుంది. అప్పుడు కన్నీరు, గద్గదము, గగురుపాటు ఒకేసారిగా జరిగి పరమాత్మని అనుభూతి చెందుతారు. తాతగారు మనలోనే ఉన్నారు. తాతగారు అంటే ఎవరు? ఆత్మస్వరూపులు. ఆత్మ లెవెల్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆత్మ నిత్యము, సత్యము అందరిలో ఉన్నటువంటిది. అందుకని ఏ మనిషి ఎక్కడ బాధపడుతున్నా కానీ ఇక్కడ నుండి ఆత్మ లెవెల్లో ట్రీట్మెంట్ చేస్తారు. కాబట్టి అది అందుతుంది ఈదరిక్ లెవెల్లో. అందుకని తాతగారి సిస్టమ్, మాస్టర్ గారి సిస్టమ్కి ఫెయిల్యూర్స్ అనేవి ఉండవు. అత్యద్భుతమైనటువంటి యోగ ప్రక్రియ ఇది. ఎక్కడా లేదు, కని విని ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. అందుకని మన అదృష్టంగా మనం భావించి తాతగారు ఆత్మస్వరూపులుగా మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు కూడా పూర్వాపరాలు అర్థమవుతాయి, రాబోయే విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎవరు ఎట్లాంటి మనుషులో తెలుస్తుంది, వారి ఆరా కనపడుతుంది. ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ మీకు వస్తాయి ఆటోమేటిక్గా. మనిషిని చూడగానే మొత్తం తెలిసిపోతుంది, ఎక్స్రే. అందుకని తాతగారిని 3 years బ్యాక్ నేను వచ్చాను గరువు దగ్గరికి. 1 సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నేను రాలేకపోయా. తాతగారు మీ తిరిగి నేను రాలేకపోతున్నానయ్య, నా ప్రేయర్ రూమ్లో కూర్చొని నేను తాతగారిని దండం పెట్టుకుంటే, తాతగారు నన్ను ఇక్కడే ఆశీర్వదించండి, నేను రాలేకపోతున్నాను చినక కానీ అని నేను ధ్యానంలోకి వెళ్ళిపోతే నాకు ఓంకారం ఇచ్చారు. ఆజ్ఞాచక్రంలో ఓంకారం 2 వరుసల నీలం రంగు లైట్లు వెలుగుతున్నాయి. 2 వరుసలు ఓంకారం దర్శనం ఇచ్చింది. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ, అదే పరబ్రహ్మ స్వరూపం, అదే తాతగారు, అదే ఆత్మస్వరూపం, ఇదే జ్ఞానం. నేను ఈ ఆత్మస్వరూపుణ్ణి, అందరిలో ఉన్నటువంటి ఆత్మని నేను. అందుకని అందరిలో మాస్టర్ గారిని చూడటం, అందరిలో తాతగారిని చూడటం, శాస్త్రి గారిని చూడటం అంటే ఏమిటి? నిన్ను నువ్వు అందరిలో చూసుకుంటున్నావు. నీవు నేనను భేద బుద్ధి మాపి మాలో నిలుపమానే జ్ఞాన సిద్ధి రామ రామ. నాగే గారు పాడారు. అదే జ్ఞానం. నువ్వేం నేనేమిటి? అప్పుడు డిఫరెన్సెస్ అనేవి ఉండవు. నెక్సలిజం ఏమిటి? నన్ను నేను కొట్టుకోగలనా? నన్ను నేను చంపుకుంటానా? నేనే నువ్వు, నువ్వే నేను. విశ్వం అంతా ఒకే కుటుంబం. ఈకే గారు చెప్పారు. అది మనకి ప్రాక్టికల్గా ఈ యోగాలో మాస్టర్ సివివి గారి ద్వారా, ప్రభాకర్ శాస్త్రి గారు, తర్వాత తాతగారు ఆత్మస్వరూపులుగా వెలిగారు, వెలుగుతున్నారు, వెలుగుతూ ఉంటారు. మనందరినీ రక్షించి కాపాడుతారు. అంచేత ఈ యోగ ప్రక్రియలోకి రావటం చాలా అదృష్టం. అందుకని దీన్ని విడవకుండా చక్కగా నిత్యము ప్రాక్టీస్ చేసుకుంటే మహదానందంలోనూ ఆ ఆనందంలో మునుగుతారు. అసలు ఈ ప్రక్రియ ఇట్టే ఎందుకు పెట్టారు? సరాసరి పైనుంచి బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు కదా ప్రాణశక్తి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఎందుకు ఇదంతాను అంటే, ఈ పూర్ణ ప్రాణశక్తి యొక్క
వెలాసిటీ చాలా ఎక్కువ, ఫ్రీక్వెన్సీ ఎక్కువ, వేవ్ లెంగ్త్ తక్కువ, వోల్టేజ్ తక్కువ. ఈ వచ్చేటువంటి ప్రాణశక్తి యొక్క క్వాలిఫికేషన్స్ ఇవి. అంత పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుదయస్కాంత శక్తిని బ్రెయిన్ తట్టుకోలేదు. బ్రెయిన్ లోపల న్యూరాన్స్ అని చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి ప్రాణశక్తి, అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. అందుకని ఒక బ్రహ్మరంధ్రం పెట్టి దాని ద్వారా సుషుమ్నా నాడిలోంచి కిందకి పంపించి, కింద నుంచి మనం గార్డెన్లో వాటరింగ్ చేస్తున్నాం పైప్ తీసుకుని, ఆ పైపుని గారు పైకి పెట్టామనుకోండి అవుతుంది, స్పీడ్ తగ్గుతుంది. అవునా? పైనుంచి కింద పెడితే స్పీడ్ ఎక్కువ, పైప్ కనుక పైకి పెడితే స్పీడ్ తగ్గుతుంది. అలాగే కింద నుంచి ఇడాపింగళ నాడుల ద్వారా స్పీడ్ తగ్గించి పూర్ణ ప్రాణశక్తి పింగళ ఇడానాడుల ద్వారా నెమ్మదిగా చక్కగా సహస్రార శక్తివంతమైనటువంటి చక్రంలోకి ప్రవేశిస్తున్నది. నెమ్మదిగా, చాలా సున్నితంగా ఆ స్పీడ్ తగ్గించి ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా చేశారు పరమాత్మ. ఒక్కసారిగా మీ మీద వర్షం కురిచినట్టుగా కురిపిస్తే బ్రెయిన్ పాడైపోతుంది. తర్వాత పూర్ణ ప్రాణశక్తి సహస్రారం నుండి చిత్తుబుడ్డి మీదుగా అట్లా వచ్చినట్టు శరీరం అంతా వస్తుంది, భుజాల మీద, వెన్నుపాము మీద, చెస్ట్ మీద అంతా పడుతుంది. తర్వాత ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా చిచ్చుబుడ్లాగా పైనుంచి సహస్రారంలోంచి శరీరం అంతా పొంగుతుంది. అది ప్రాణశక్తి మహిమ. దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుని అనుభూతి చెంది అవగతం చేసుకుని ఆనందించి దాని యొక్క శక్తిని మనం పొంది ఈ ప్రాణశక్తిలో ఉన్నటువంటి చిన్న చిన్న కణములు ఏవైతే పైనుంచి వస్తున్నాయో వాటి ఎంత ప్రజ్ఞించారంటే పరమాత్మ మాస్టర్ ప్రభువు ఎవరి శరీరంలో ఎంత వెళ్ళాలి, ఏ శరీరంలో ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళి సరిద్దాలా, వాడి లివర్ బాగు చేయాలా, ప్యాంక్రియాసా, వెన్నెముకలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏ గ్లాండ్లో ఎక్కడుంది, ఎక్కడికి ఎట్లా పంపించాలి అన్నటువంటి ప్రజ్ఞ ఆ ప్రాణశక్తికి ఉన్నది. ఎవరు చెప్పక్కర్లా. చిట్ట చివరికి మనం అబ్జర్వ్ చేసేటప్పుడు అంతా అబ్జర్వ్ చేసుకోవటానికి మనం ఏం చేయాలి, అది వచ్చేటువంటి ప్రవాహాన్ని రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మన తల భూమికి ప్యారలల్గా పెట్టుకోవాలి, సమాంతరంగా. ఇట్లా కూర్చున్నా ఉంటే నిద్ర వచ్చేస్తుంది. మగత 3 రకాల మగతలు ఉన్నాయి, అది వేరే సబ్జెక్టు. మగతలోకి వెళ్ళకూడదంటే ప్రజ్ఞా కేంద్రం నుంచి మనం ధ్యానం చేసుకోవాలి. ఇది సర్కిల్ అనుకోండి, ఇది ప్రజ్ఞా సర్కిల్, అందులో కేంద్రం. ప్రజ్ఞా కేంద్రం నుంచి కనుక మనం మన యోగ సాధన చేసుకుంటే మనకి మగత రాదు. ఇక్కడి నుంచి జారుకుంటే పరిధి వైపుకి వస్తే, ఈ పెరిఫెరీ వైపుకి, సెంటర్ నుంచి పక్కకు వచ్చేస్తే, ఇటు పక్కకు కానీ ఇటు పక్క కానీ ముందరికి వెనక్కి ఎటైనా సరే సెంటర్లో లేకుండా పక్కకు వచ్చేస్తే మనకి మగత వస్తుంది. మగత వస్తుంది అనుకున్నప్పుడు ఏమిటి, మన సెంటర్కి వెళ్ళిపోవాలి. అంటే మెలకు తెచ్చుకుని సెంటర్కి వెళ్ళి కూర్చోవాలి. మళ్ళీ అది మీకు తెలుస్తుంది ప్రాక్టీస్లో. అలాగా మగతలోకి వెళ్ళి గుర్రు పెట్టి నిద్రపోకుండా పూర్ణ ప్రజ్ఞలో ఉండి సమాధి స్థితిని పొంది మహదానందాన్ని పొంది పూర్ణ ప్రాణశక్తిని చక్కగా అనుభూతి పొంది ఆనందించడమే యోగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మాస్టర్ నమస్కారం. సరిపోయిందా?